9వ వచనం, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. నీ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీవు దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమాన నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందామండి. తల వచ్చినట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభువా నీ ప్రేమ భద్రత కాపుదల మాపై మా సంఘంపై ఉంచినందుకు నీకు స్తోత్రం మా తండ్రి. ఈ సమయంలో ప్రభువా నీ వాక్య పరిచర్య చేయడానికి ఇచ్చిన ఈ అమూల్యమైన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. అయ్యప్పుడు ప్రభువా నీ వర్తమాన భాగంలో సూటిగా తేట మమ్మల్ని గద్దించండి, హెచ్చరించండి, బలపరచండి. సూటిగా తేటలో మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వినేముగా కోరుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 8 నుంచి 10 వరకు మనం చదువుకున్నామండి. ఇక్కడ భక్తుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నమాట. ఇప్పుడు వరకు మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని భంగపరిచారు, దేవుని ఎదిరించారు. ఇప్పుడైనా మీరు ఇష్టపూర్వకంగా దేవుని గైకొన్నట్లయితే, దేవుని దగ్గరికి మరలా మీరు మళ్ళితే, దేవుని మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే, మీ ఇక్కడ 9వ వచనం చూసుకున్నట్లయితే, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనిలన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ నిన్ను వర్ధిల్ల చేస్తానని ఈ మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నమాట. అప్పటి వరకు యెహోవా దేవ మోషేని ఏర్పరచుకొని వారిని ఒక పాలు తేనెలు కాడే ప్రదేశానికి తీసుకొచ్చి వారిని కాపాడి విడిపించి మంచి ప్రదేశం పెట్టిన తర్వాత మరలా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారంటే దేవునికి వ్యతిరేకమైపోయారు, దేవునికి విరోధంగా మారిపోయారు, దేవునికి కోపం రప్పించే ప్రజలుగా మరలా మారిపోయారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలని ఒక జన సమూహంగా కూడపెట్టి భక్తుడైన మోషే మాట్లాడుతున్నాడు. మీరు మరలా ఇష్ట ప్రకారంగా దేవుని వైపు మీరు మళ్ళితే మిమ్మల్ని ఎలా వర్ధిల్ల చేస్తాడంటే, దేవుడు మీ పశువులను, మీ కుటుంబములను, మీ చేసిన ప్రతి పనిలోనూ మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మీరు మరలా దేవుని వైపు తిరగండి అని మాట్లాడుతున్నమాట. హల్లెలూయా. ఇలా దేవుని వైపు తిరిగి ఇలా వర్ధిల్లిన వారు కొంతమంది బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. కానీ నేను కొంతమందిని మీ ముందుకు పెట్టి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను మాట్లాడే అంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అనేక మంది వర్ధిల్లిన వారు ఉన్నారు, ఆశ్రయించబడిన వారు ఉన్నారు. ఆ కొంతమంది 2-3 నేను చూసి నేను ముందుకెళ్తాను. మొట్టమొదటి చూసుకున్నట్లయితే రాసుకునేవారు రాసుకోండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనం అండి. బాలుడగు సమూయేలు బాలుడైన సమూయేలు ఇంకాను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. ఇక్కడ హన్నా కుమారుడైన సమూయేలు కనపడుతున్నమాట. ఈ హన్నాకి లేక పుట్టిన కుమారుడు. అప్పటి వరకు తనకి పిల్లలు లేరనమాట. ఇక్కడ 1వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే,
బహు దుఃఖాక్రాంతులలో వచ్చి యెహోవా సన్నిధికి ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చారనమాట. అప్పుడు వరకు ఈ హన్నా అన్న ఒక స్త్రీకి పిల్లలు లేరనమాట. గుడ్రాలుగా ఉండి దేవుని యందు భయము భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వచ్చి బహు దుఃఖాక్రాంతులై ఏడుస్తుందనమాట. అప్పుడు దేవాది దేవుడు తన ప్రార్థన ఆలకించి, తన మనం ఆలకించి, తన విజ్ఞాపన ఆలకించి ఒక కుమారుడిని దయచేశాడు. ఒక కుమారుడు సమూయేలు పుట్టాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సమూయేలు పుట్టిన మొదలుకొని తన తల్లి అయిన హన్న ఏమని వాగ్దానం చేసిందంటే, ఏమని వాగ్దానం చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 11వ వచనము లాస్ట్ 2 వచనాలు 2 మాటలు చదవండి. వాని తల మీద రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతులని మొక్కుబడి చేసుకునేను. హల్లెలూయా. లేక పుట్టిన కుమారుడైన సమూయేలుని తన తల్లి అయిన హన్న ఏం చేసిందంట, యెహోవాకు అప్పగించేసింది అనమాట. అంటే ఒక దైవజనునికి ఒక మందిరంలో ఒక పరిచారకుడుగా మందిరానికి సమర్పణ కలిగే జీవితానికి ఇచ్చేసింది అనమాట. హల్లెలూయా. ఈ హన్న దేవుని మందిరానికి తన కుమారుడిని అప్పచెప్పేసుకుంది. తర్వాత దినములు జరుగుచుండగా ఆయన సమూయేలు ఎదుగుచుండగా, ఇక మనం చదువుకున్నాం కదండి 26వ వచనంలో, బాలుడైన సమూయేలు ఇంకాను ఎదుగుచు మనుషులు దయందును యెహోవా దయందును వర్ధిల్లుచున్నాడు. హల్లెలూయా. ఎలా వర్ధిల్లుచున్నాడంటే అటు యెహోవా దయందును ఇటు మనుషులు దయందును వర్ధిల్లుతున్నాడు అనమాట. హల్లెలూయా. ఎందుకు ఆ విధంగా వర్ధిల్లుతున్నాడు? ఆయన ఏం పని చేస్తున్నాడు? ఎందుకు ఆయన వర్ధిల్లుతున్నాడు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 18వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హల్లెలూయా. ఎందుకు మనం ఆలోచన చేసినట్లయితే ఈ సమూయేలు దేవునికి సమర్పణ కలిగిన పుత్రుడు కాబట్టి, దేవుడికి సమర్పణ చేసిన ఒక పురుషుడు కాబట్టి, ఎందుకు దినదినము చిన్నవాడి నుంచే చిన్నప్పటి నుంచే ఎందుకు వర్ధిల్లుకుంటూ వస్తున్నాడంటే, ఎందుకు ఆశ్రదించబడుతున్నాడంటే, ఎందుకు దీవెనగా ఉన్నాడు అంటే, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దైవ సన్నిధిలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆ సమూయేలు పరిచర్య చేస్తుంటే, ఆ సమూయేలు దేవుని మందిరంలో దినము ఎదుగుతుంటే ఇక్కడ ఏం పొందుకున్నాడంటే యెహోవా దగ్గర యెహోవా దయందును మనుషుల దయందుల దగ్గర వర్ధిల్లుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ సాయంకాల సమయంలో నీవు నేను కూడా దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి, ఒక ప్రణాళిక కలిగి, ఒక ఏర్పాటు కలిగి దేవుని సన్నిధిలో ఏ పని అయినా సరే ఒక పరిచర్యలాగా నాకు చేస్తున్నారని కాదు, పాస్టర్ గారికి చేస్తున్నారని కాదు, ఏదో ఒక వ్యక్తికి చేస్తున్నానని కాదు, ఎవరికో చేస్తున్నానని కాదు, నేను సమూయేలు ఎలా చేశాడో యెహోవాకు అదే విధంగా ఈ మందిరములో ఈ పరిచర్య యెహోవాకు చేస్తున్నాను. అందు నిమిత్తము నాకు లాభం ఏంటంటే యెహోవా దయందును మనుషులు దయందును నేను వర్ధిల్లునగాక. హల్లెలూయా. సమూయేలు అదే విధంగా చిన్ననాటి నుంచి సమర్పణ కలిగిన జీవితం నుంచి ఎదుగుతూ ఉండగా యెహోవా దయందును మనుషులు దయందును వర్ధిల్లుచున్నాడు. ఎలా వర్ధిల్లుచున్నాడంటే పరిచర్య చేశారనమాట. అది ఎలాంటి పరిచర్య అయితే మనకైతే తెలియదు, కానీ తుడవడమో చాపలు వేయడమో లేదంటే వేరే పరిచర్య అయితే మనకైతే స్పష్టంగా తెలియదు, కానీ సమర్పణ జీవితం అనమాట. అంటే పూర్తిగా దైవ మందిరానికి అంకితం అయిపోయాడు అనమాట. ఇల్లు తెలీదు, తండ్రి తెలీదు, తర్వాత తల్లి కూడా తెలీదు. నా తల్లి తండ్రి యెహోవాయే, ఆయనకు మాత్రమే నేను పరిచర్య చేస్తాను. ఆ పరిచర్య నిమిత్తం నాకు లాభం ఏంటంటే యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. హల్లెలూయా. అదే మనము సమూయేలుని మాదిరిగా పెట్టుకొని సమూయేలు ప్రవర్తన మనం ఆలోచింప చేసుకొని సమూయేలు ఏ విధంగా నడిచాడో ఆ విధంగా మనం నడుచుకోవాలంటే, మనం వర్ధిల్లాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనం దినదినము దేవుని మందిరంలో వర్ధిల్లాలంటే
పరిచర్య చేసేవారుగా ఉండాలి. అది ఎలాంటి పరిచర్య అయితే మనకు తెలియదు, కానీ నీకు ఎలాంటి పరిచర్య నీకు అప్పచెప్పారో, నువ్వు ఏ పని అయితే చేయగలవో అదే పరిచర్య దైవ మందిరంగా చేస్తానని ఆలోచించవద్దు, పాస్టర్ గారు చేస్తున్నానని ఆలోచించవద్దు, మందిరానికి చేస్తున్నానని ఆలోచించవద్దు, నీ తోటి వారికి చేస్తున్నానని ఆలోచించవద్దు. నేను చేస్తున్న ఈ పరిచర్య, నేను చేస్తున్న ఈ పని యెహోవాకు చేస్తున్నాను. హల్లెలూయా. ఈ 18వ వచనం ఒకసారి చదవండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. కానీ యెహోవా వారి మధ్యలో లేడు, తండ్రి అయిన దేవుడు వారి మధ్యలో లేడు, సమూయేలు పక్కన లేడు. కానీ యెహోవాకు పరిచర్య అంటే, దేవునికి పరిచర్య అంటే ఇది ఎలాగంటే, దైవ మందిరంలో పరిచర్య చేయడం ద్వారా యెహోవాకు పరిచర్య చేసినంత సమానము. హల్లెలూయా. ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచించినట్లయితే డైరెక్ట్ గా యెహోవాకే నేను పరిచర్య చేస్తున్నాను. యెహోవా సమూయేలు పాటుతో నివసించలేదు, యెహోవా సమూయేలు దగ్గర లేడు, యెహోవా వారి మధ్యలో లేడు, పరలోకన ఉన్నాడు. కానీ యెహోవాకు పరిచర్య చేశాడంటే దైవ మందిరంలో నమ్మకం కలిగి పనిచేశాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు ఒక మాట అన్నారు. మత్తయి సువార్త లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఏమనంటే, యేసు వయస్సునందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. నా వైపు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు పరిచారము చేయడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచమని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి పరిచారము చేయడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు పరిచర్య చేశాడు, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పరిచర్య చేశారు. ఆయన వయస్సునందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. ఈ రాత్రి కలశములో నీవు నేను మన కుటుంబము మన గ్రామము ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలంటే, నువ్వు వయసులో వర్ధిల్లాలంటే, నీ ఆలోచనలను వర్ధిల్లాలంటే, నీ పనిలో నువ్వు వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలంటే పరిచర్య చేసేవారుగా ఉండాలి. నజరుడైన యేసుక్రీస్తు పరిచారము చేసుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేసేదానికి వచ్చినమాట. ఈ రాత్రి కాల సమయంలో మనము కూడా దైవ మందిరంలో ఎవరికో చేస్తున్నానని ఆలోచించవద్దు. సమూయేలు వలె నేను యెహోవాకు చేస్తున్నాను, మనుషులకు చేయట్లేదు, యెహోవాకి నేను పరిచర్య చేస్తున్నానని ఆ ఆశ కలిగి, ఆ ఆలోచన కలిగి, ఆ తలంపు కలిగి నిశ్చయముగా మనం వర్ధిల్లును గాక. హల్లెలూయా. ఇక్కడ 18వ వచనం మళ్ళీ ఒక బాగా గుర్తు పెట్టుకోండి. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేశాడనమాట. హల్లెలూయా. మనము కూడా ఈ రాత్రి కాల సమయంలో యెహోవాకు పరిచర్య చేయను గాక. అందు నిమిత్తం మనకు వచ్చిన లాభం ఏంటంటే, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లును గాక. హల్లెలూయా. నీ కుటుంబము నా కుటుంబం ప్రతి ఒక్కరు మనుషుల దయందును యెహోవా దయందును వర్ధిల్లును గాక. నజరుడైన యేసుక్రీస్తు జ్ఞానమందును వయస్సునందును మనుషులందును దేవుని యందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. దేవుడు కూడా ఏం చేశాడంట, సమూయేలునే మాదిరిగా పెట్టుకుని పరిచర్య చేశారనమాట. ఇదే రీతిగా మనము కూడా పరిచర్య చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇందు నిమిత్తం అప్పుడు మనకి మోషే ఏం చెప్తున్నాడు, మీరు మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే మీరు ఏమని మాట్లాడుతున్నారు? ద్వితీయోపదేశకాండములో 30వ వచనం మనం చదువుకున్న రీతిగా 9వ వచనం చదవండి. మరియు నువ్వు దేవుడైన యెహోవాను చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు, ఈ అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే పరిచర్య. హల్లెలూయా. పరిచర్యలో ఎక్కడ కానీ సిగ్గుపడనవసరం లేదు.
అవమానపడనవసరం లేదు. నీకు ఏ పని వస్తే ఆ పని చేయి. ఇక్కడ పాటలు పాడే పరిచర్య ముందు వచ్చి చేయాలన్నమాట. వాక్యం చెప్పే పరిచర్య ముందు వచ్చి దేవుని బ్రతులు అడుకోవాలన్నమాట. ఇంకేం చేయాల్సిన పరిచర్య ఉందో ఎక్కడ అవమానపడనవసరం లేదు, సిగ్గుపడనవసరం లేదు. నీకు వచ్చిన ఆ తలంతి ఏదో, నీకు వచ్చిన ఆ పని ఏదో నిశ్చయముగా దేవునికి చేస్తున్న ఆలోచన పెట్టుకుని చేసినట్లయితే దేవుని దయందును మనుషుల దయందును నీ కుటుంబము నీవు కూడా వర్ధిల్లును గాక. హల్లెలూయా. ఇంకెవరు వర్ధిల్లారంటే మనం చూసుకుందాం. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం. ఇంకెవరైనా వర్ధిల్లారు? మూడు నుంచి చదవండి. 3 ఉజియా వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలేను. అతని తల్లి ఆమె పేరు అతడు తన తండ్రి అయిన అమజ్య చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించదు. ఇది జాగ్రత్తగా చదవండి. 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించగలము. దేవుడు అతన్ని వర్ధిల్ల చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే ఉజియా కనపడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఉజియా ఆ తండ్రి తర్వాత తన స్థానంలో కంటే తన తండ్రి ఒక రాజు తర్వాత తన కుమారుడు అధికారాన్ని ఎక్కాడనమాట. ఏ సంవత్సరంలో ఎక్కాడంటే 16 సంవత్సరాలు ఆ వయసు ఉన్నప్పుడు ఈ ఉజియా రాజ్యాన్ని పరిపాలించడానికి ఎదిగాడనమాట. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 2వ లైన్లో ఉంది. యెరూషలేములో 52 సంవత్సరాల వరకు, అంటే 16 సంవత్సరముల నుంచి 52 సంవత్సరాలు వచ్చేంత వరకు యెరూషలేముని 10వ రాజుగా ఈ రాజు ఉజియా రాజు పరిపాలించాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా పరిపాలించాడు అన్ని సంవత్సరములు అంటే ఈ 5వ వచనంలో స్పష్టంగా రాయబడింది. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము అతని వర్ధిల్ల చేయను. ఇక్కడ చిన్న ప్రవక్తలు మనకు తెలుసు కదండి. చిన్న ప్రవక్తలు ఒక ప్రవక్త అయిన ఈ జకర్యా అప్పుడు ప్రవచిస్తున్నాడు అన్నమాట. అంటే అక్కడ బోధిస్తున్నాడు. దేవుడి నుంచి యెహోవా నుంచి వచ్చిన ప్రతి ఉత్తరమును ప్రతి మాటను ఈ చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త అయిన జకర్యా ఈ ఉజియా కాలంలో ప్రవచిస్తున్నాడు అనమాట. ఏమని ప్రవచిస్తున్నాడంటే ఇక్కడ 5వ వచనం రాయబడి ఉంది. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము నీకు ఏది కొదువు కాదు. నువ్వు దేవుణ్ణి ఎరిగినంత కాలము నువ్వు రాజ్యాన్ని పరిపాలించేవాడిగా ఉంటావు. దేవుణ్ణి తెలుసుకున్నంత కాలము నీకు ఏది తక్కువ కాదు, తెలివి కూడా తక్కువ కాదు, వివేచన తక్కువ కాదు, జ్ఞానము తక్కువ కాదు. ఇదే 52 సంవత్సరములు కాదు, నువ్వు బ్రతుకు తినంతల కాలము నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించేంత జ్ఞానమును తెలివి నజరేయుడైన యేసు నీకు ఇస్తాడు. నువ్వేం చేస్తావంటే దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. హల్లెలూయా. 5వ వచనం మనం ఒకసారి చదవండి. తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. యెహోవాను ఆశ్రయించే కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఎప్పుడు వర్ధిల్ల చేశాడంటే, ఎప్పుడు ఆశీర్వదించాడంటే, ఎప్పుడు బలపరచాడంటే ఆశ్రయించినప్పుడు. అంటే దేవుడి దగ్గర జకర్యా మాటలు నమ్మి, జకర్యా ప్రవర్తన మాటలను విశ్వసించి, అప్పుడు నమ్మిన తర్వాత దేవుడిని ఆశ్రయించడం మొదలుపెట్టినంట. అంటే ఆశ్రయించడం అంటే నమ్మకం కలిగి యథార్థంగా ఉంటూ ఆ మాటలు నమ్మి నమ్మకంగా దేవుణ్ణి ఆశ్రయించడు. 52 సంవత్సరముల వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. హల్లెలూయా. ఇక్కడ కీర్తన 46:1 మనం చూసుకున్నట్లయితే దేవుడు మనం ఆశ్రయ దుర్గమై ఉన్నాడు.
ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఇదే మాట ఈ ఉజ్జియా ఏమని తీసుకున్నాడంటే దేవుని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు, అనగా దేవుని నమ్మిన వాడిగా ఉన్నాడు. ఎలా నమ్మాడంటే జకర్యా ప్రవచించాడు కాబట్టి, జకర్యా చెప్పిన మాటలు నమ్మి దేవుని ఆశ్రయించాడు. ఎలా అయితే వర్ధిల్లాడో అంటే నమ్మకం కలిగి వర్ధిల్లాడు అనమాట. ఎలాగంటే ఇక్కడ 46వ కీర్తన చూసుకున్నట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనే ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకున్న సహాయకుడు. హల్లెలూయా. మనకి ఏ సమస్యలో ఉన్నామైనా కానీ, ఏ బాధలో ఉన్నామైనా కానీ, ఎటువంటి ఇరుకులో ఉన్నాయి కానీ ఆయన ఆపత్కాలములో ఆదుకొన సహాయకుడు. హల్లెలూయా. ఆ వృత్తాంతంతో మనం చదువుకున్నట్లయితే, ఆ దినవృత్తాంతం ఉజ్జియా సంఘటన మనం చదువుకున్నట్లయితే తన మీదకి ఒక యుద్ధానికి కూడా వస్తారు, ఫిలిష్తీయులు వస్తారు. అనేక మంది రాజ్యాల వారిగా ఆయన మీద యుద్ధానికి వస్తాడు. కానీ ఆయన నజరేయుడు యేసు మీద ఏమని చేస్తాడో ఆదుకుని ఉన్నాడు, అంటే ఆశ్రయించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాసిన ప్రకారము ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనమాట. హల్లెలూయా. ఉజ్జియా ఆ విధంగా వర్ధిల్లాడు. ఎలాగంటే దేవుని ప్రత్యక్షత. ఒకసారి చదవండి 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు అతడు దేవుణ్ణి ఆశ్రయించిన కూడా వర్ధిల్లిస్తామంట. అంటే ఆశ్రయించడం ఏంటంటే నమ్మకం కలిగి, యథార్థత కలిగి, నమ్మకం విశ్వాసం కలిగి దేవుని దగ్గర ఉన్నట్లయితే ఈ ఉజ్జియా ఎలాగైతే ఆశ్రదించబడ్డాడో, ఎలాగైతే వర్ధిల్లబడ్డాడో, ఎలాగైతే దీవెనకరంగా ఉన్నాడో, ఆ రాజ్యాన్ని అనేక సంవత్సరములను ఏలడానికి తెలివిని జ్ఞానాన్ని ఎలాగైతే పొందుకుని వర్ధిల్లాడో, అదే విధంగా ఈ రాత్రి కలిసే మందు నీవు నేను ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా, అంటే అనగా నమ్మకము కలిగి, యథార్థత కలిగి, విశ్వాసం కలిగి ఆపత్త కాలంలో నమ్మకొనదగిన సహాయకుడు మన దేవుడే. కాబట్టి ఆయనని ఆశ్రయించడం ద్వారా నీ కుటుంబము, నా కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లుగాక. హల్లెలూయా. మొట్టమొదటి పరిచర్య చేసి వర్ధిల్లాడు భక్తుడైన సమూయేలు. రెండవది ఆశ్రయించి వర్ధిల్లాడు రాజైన ఉజ్జియా. హల్లెలూయా. ఈ రోజు రాత్రి కాల సమయంలో నువ్వు నేను పరిచర్య చేసి వర్ధిల్లును గాక, దేవుని ఆశ్రయించి వర్ధిల్లును గాక. మూడవదిగా మనం చూసుకుందాం. ఒక వ్యక్తిని చూసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అదే 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 31, 20, 21. హిజ్కియా యూదా దేశమంతటను ఎలాగును జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేయును. తన దేవుని ఆశ్రయించుటకై ధర్మశాస్త్ర విషయమందేనే గాని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్ల చేయను. హల్లెలూయా. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించు, పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించు, పాపిని. హల్లెలూయా. సకల
హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా ఎవరు వర్ధిల్లారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2వ దినవృత్తాంతములు 31:20-21 ఒకసారి మరోసారి చదవండి. హిజ్కియా యోధా దేశం అంతటను ఎలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగానో యథార్థముగానో నమ్మకముగానో పని చేయించు వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మంతట మీదేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. ఇక్కడ రాజు హిజ్కియా కనపడుతున్నాడన్నమాట. తన తండ్రి విగ్రహములను విడగొట్టి తన తండ్రి చేసిన విగ్రహారాధన విడిచిపెట్టి ధర్మశాస్త్రమును అనుగ్రహించి ధర్మశాస్త్రాన్ని నమ్మి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయంలోనూ యోధా దేశం అంతటను విగ్రహారాధనను మాన్పించి ఎలాగంటే తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేసి వచ్చినమాట. దేవుడి పని ఎలా చేస్తున్నాడంటే ఈ హిజ్కియా దేవుడి పని ఎలా నడిపిస్తున్నాడంటే ఆ యోధా దేశమంతా ప్రజలని ఆ యోధా దేశమంతా మొత్తాన్ని ఎలా నడిపిస్తున్నాడంటే చూడండి, యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేసి వచ్చిన తర్వాత చదివినట్లయితే ప్రతి పనిలోను దేవుణ్ణి ఆశ్రయించడానికి ప్రతి పనులు ఎలా చేస్తున్నాడంటే హృదయపూర్వకంగా జరిగిస్తున్నాడన్నమాట. ధర్మశాస్త్రం విషయమే కానీ పరిచర్య విషయమే కానీ ఆశ్రయించడానికే కానీ ఏ పని చేయడానికి మందిరము పని అనగా ఈ యోధా దేశం అంతటా ఎలా చేస్తున్నారంటే హృదయపూర్వకంగా చేస్తున్నారు అన్నమాట. అలా జరిగిస్తున్నాడు హిజ్కియా అన్నమాట. ధర్మశాస్త్ర విషయమేమే గాని సేవ విషయం అందే గాని ప్రతి పనిలోనూ అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేస్తున్నాడు. దేవుని మందిరంలో నమ్మకముగా యథార్థముగా ఉన్నాడే కాబట్టి ఈ హృదయపూర్వకంగా పని చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ హృదయపూర్వకంగా పని చేయడం ద్వారా వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అనుసరించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎలాగంటే హిజ్కియాను చూసి ఆ యోధా దేశం అంతటా మా రాజు ఇలాగున్నాడు, మా భక్తుడు ఇలాగున్నాడు, మా సేవకుడు ఇలాగున్నాడు, మా నాయకుడు ఈ విధంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దేవుని దగ్గర దేవుడి దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, పని చేపిస్తున్నాడు. తర్వాత ధర్మశాస్త్ర విషయమేమి సేవ విషయమేమి ప్రతి విషయంలోనూ యథార్థంగా ఉన్నాడు. మేమంతా ఏం చేయాలంటే ఈ రాజుని లేదంటే ఈ సేవకుడిని ఈ నాయకుడిని ఈ వ్యక్తిని మేము అనుసరించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అంటే అనుసరించడం అంటే వెంబడించే వారిగా అన్నమాట. చూసుకోవడం, తనను చూసి మనము నేర్చుకోవడం అంట. ఇక్కడ ఈ యోధా దేశం అంతటా ఈ హిజ్కియాని చూసి నేర్చుకుంటున్నారంట. దేవుడి దగ్గర ఎలా ఉన్నాడు, దేవుడి దృష్టికి వ్యక్తి ఎలా ఉన్నాడు, దేవుడి పని ఎలాగ చేస్తున్నాడు, ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు, ఏ విధంగా మాకు నేర్పిస్తున్నాడు, ఏ విధంగా ధర్మశాస్త్రం అనుసరిస్తున్నాడు, ఏ విధంగా ధర్మశాస్త్రం చదువుతున్నాడు. ప్రతి చిన్న విషయంలోనూ హిజ్కియాను యోధా దేశం అంతటా అనుసరిస్తుంది. హిజ్కియా ఎలా చేస్తున్నాడంటే ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లు చేస్తున్నాడు అనమాట, వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. అదే విధంగా మనం వర్ధిల్లాలంటే ప్రతి పనిలోనూ దైవజనుడు ఏ విధంగా ఉన్నాడో, దైవ ఆజ్ఞలు ఎలాగున్నాయో, ఈ మోషే చెప్పిన పదాజ్ఞలు ఎలాగున్నాయో అనుకూలంగానో ఇక్కడ చూసుకున్నట్లయితే అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను ఈ దైవజనుడు ఏ విధంగా ఉన్నాడో, ఈ ఆజ్ఞలు ఎలా ఉన్నాయో, ఈ ధర్మశాస్త్రం మనకి ఏం నేర్పిస్తుందో, ఈ క్రొత్త నిబంధన మనకి ఏం నేర్పిస్తుందో అదే విధంగా మనము అనుసరించే వారిగా ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు శిష్యులకి, మిమ్మల్ని ఏం చేస్తానో మీరు అవన్నీ విడిచిపెట్టి రండి, మిమ్మల్ని మనుషులు పెట్టు జాగ్రత్తగా చేస్తాను అన్నమాట. హల్లెలూయా. అది ఏ విధంగా ఒకసారి చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం ఉంటుంది, చదవండి. 4:19. నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులు పట్టు జాలరుగా చేయని
వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యూదా దేశం అంతటా హిజ్కియాను వెంబడించారంటే అనుసరించే వారిగా ఉన్నారు. అనుసరించగా అర్థం ఏంటంటే వెంబడించడం అంట, ఫాలో అవ్వడము. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు శిష్యులతో, మీరు నా వెంబడి రండి, మిమ్మలను మనుషుల పట్టు చాలరులుగా చేస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లు తర్వాత ఇంకో మాట ఉంది. 6వ అధ్యాయము 33వ మాట ఉంటుంది. మత్తయిలోనే 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ వెతకాలంట? హిజ్కియా రాజు ఆ దినములో ఆ యూదా దేశం అంతటా ఆ వ్యక్తిని చూసి ఏ విషయమైన సేవ విషయంలోనే కానీ ధర్మశాస్త్ర విషయంలోనే కానీ ప్రతి పనిలోనూ హిజ్కియాను చూసి అనుసరించారంట. ఈ కాలంలో ఆ కాలం అయిపోయింది కాబట్టి ఈ కాలంలో ఈ క్రొత్త నిబంధన కాలంలో మనం ఏం చేయాలంటే అనుసరించాలి. దేవాది దేవుడు చెప్పాడు కాబట్టి వెంబడించాలి అని చెప్పాడు కాబట్టి మనం యేసుక్రీస్తును వెంబడించి ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని అనుసరించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు సమూయేలు వలె దినదినము వర్ధిల్లుతాము. హల్లెలూయా. మనం ఏ వెతకాలంటే మనం దేన్ని వెంబడించాలంటే ఇక్కడ అనుసరించాలి అన్న వాగ్దానం మనం తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కాలంలో ప్రస్తుత కాలంలో ఆయన రాజ్యాన్ని నీతిని వెదికే వారిగా ఉండాలి, దాన్ని వెంబడించే వారిగా ఉండాలి. అప్పుడు ప్రతిది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. సమస్తము మీకు వస్తాయి. అప్పుడు మీరు దినదినము వర్ధిల్లుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం మొత్తం చూస్తున్నట్లయితే ఇంకా అనేక మంది ఉన్నారు వర్ధిల్లిన వారు. మనం ముగ్గురు చూసుకున్నాము. మొదట సమూయేలు ఏ విధంగా వర్ధిల్లాడంటే పరిచర్య చేసి వర్ధిల్లాడు. రెండో వ్యక్తి ఉజియా ఏ విధంగా వర్ధిల్లాడంటే దేవుణ్ణి ఆశ్రయించి వర్ధిల్లాడు. మూడవది హిజ్కియా ఏ విధంగా వర్ధిల్లాడంటే అనుసరించి వర్ధిల్లాడు అనమాట, అనుసరింపజేసి వర్ధిల్లాడు అనమాట. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నీవైనా కానీ నేనైనా కానీ పరిచయం చేసి వర్ధిల్లును గాక, ఆశ్రయించి వర్ధిల్లును గాక, అనుసరించి వర్ధిల్లును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో వర్ధిల్లాలంటే ఆశ్రయించబడాలంటే ఏం చేయాలంటే పరిచర్య చేసేవారిగా ఉండాలి, తర్వాత ఆశ్రయించేవారిగా ఉండాలి, తర్వాత అనుసరించేవారిగా ఉండాలి. సామెతలు 23:18 రాయబడి ఉంది, తన అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు. హల్లెలూయా. అదే విధంగా మన అతిక్రమములు, మన పాపములు ఏవేవి ఉన్నాయో, మన దోషములు ఏవేవి ఉన్నాయో, దేవునికి వ్యతిరేకంగా మనం ఎలా జీవిస్తున్నామో, దేవునికి కోపం రప్పించే పనులు మనం ఏం చేస్తున్నామో, దేవునికి విరోధంగా ఉన్న పనులు ఏమున్నాయి అన్ని విడిచిపెట్టినట్లయితే నీవు నేను కూడా ఈ రాత్రి కాలమందు వర్ధిల్లును గాక. హల్లెలూయా. ఆ అతిక్రమములు పక్కన పెట్టి మనం ఏం చేయాలంట? ఈ అతిక్రమములను పక్కన పెట్టి మనం ఏం చేయాలంట? పరిచర్య చేయాలి, ఆశ్రయించాలి, అనుసరించాలి అన్నమాట. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు ఆశ్రయించి ఫలభరితమవును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని కొడుకుని ముగించుకుందామండి. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా మా పరమ తండ్రి, అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మా కుటుంబము వర్ధిల్లాలని ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా మా జీవితాలు వర్ధిల్లాలని ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నాను తండ్రి. అయ్యా నా సమాజం వర్ధిల్లాలని ఆశపడుతున్నాను ప్రభా. అయ్యా నీలో నేను ప్రభా వర్ధిల్లాలని ఆశపడుతున్నాను ప్రభా. నీకై నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నాను ప్రభా. అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది, ఆశ గల ప్రాణము మేలుతో తృప్తి పరుస్తున్నా కదా ప్రభా. ఈ రాత్రి కలిసి ప్రభా నేను వర్ధిల్లాలని
ఆశపడుతున్నాను ప్రభా. మేలుతో తృప్తిపరచండి ప్రభా. అయ్యా మేలుతో తృప్తిపరచండి ప్రభా. ఈ వర్ధిల్లాలంటే ప్రభా నేను నీకు పరిచర్య చేసేవాడిగా నేను ఉంటాను ప్రభా. నిన్ను అనుసరించేవాడిగా నేను ఉంటాను ప్రభా. నిన్ను ఆశ్రయించేవాడిగా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నేను ఉంటాను ప్రభా. మొదటగా ప్రభా నా అతిక్రమణలు పక్కన పెడుతున్నాను ప్రభా. నా దోషములు పక్కన పెడుతున్నాను ప్రభా. అయ్యా నిన్ను అనుసరించేవారిగా, నీకు పరిచర్య చేసేవారిగా, నిన్ను వెంబడించేవారిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. అయ్యా స్తోత్రం నా తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా మా సర్వాధికారి నీవయ్యా. అయ్యా నీ సన్నిధికి వచ్చాం ప్రభా. బహు బలహీనులము తండ్రి, మమ్మల్ని బలపరచు నా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నేను వర్ధిల్లాలి ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నేను దీవించబడాలి నా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నేను ఆశీర్వదించబడాలి ప్రభా. అటు ఆశీర్వాదాన్ని, అటు వర్ధిల్లత, అటు ఆశీర్వాదాలు, అటు దీవెనల ప్రభా నా కుటుంబానికి వచ్చునుగా అక్కడట్లైన ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అట్టి జీవితాన్ని మార్చండి ప్రభా. అయా అట్టి జీవితాన్ని నన్ను మార్చండి ప్రభా. అయా ఆ శిష్యుల వల్లే ప్రభా అయ్యా నిన్ను వెంబడించే వారికి నన్ను దయచేయండి ప్రభా. అయ్యా ప్రస్తుత కాలంలో ప్రభా నీ రాజ్యాన్ని ప్రభా, నీ నీతిని ప్రభా నేను వెంబడించే వారిగా, వెతికే వారిగా, చేతులు చూసే వారిగా ఉండడానికి నా మనసు మార్చండి ప్రభా. అయ్యా ఇప్పటి వరకు ప్రభా నా మనస్సు నీకు దూరంగా ఉందేమో ప్రభా. నా హృదయము నీకు బహు దూరంగా ఉందేమో ప్రభా. అయ్యా నీకు విరోధంగా నేను జీవించానేమో ప్రభా. అయ్యా నీకు వ్యతిరేకంగా నేను జీవించానేమో ప్రభా. అయ్యా నీకు కోపం రప్పించే పనులు నేను ఏమైనా చేసలేమో ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభా, ఈ కూడిక ద్వారా ప్రభా ఈ రాత్రి ప్రభా నా జీవితంలో ప్రభా అద్భుతమైన రాత్రులుగా మార్చండి ప్రభా. ఈ రాత్రి వర్తిల్లే రాత్రులుగా జీవించండి ప్రభా. ఈ రాత్రిని ఆశీర్వదించే రాత్రులుగా మార్చండి ప్రభా. ఈ రాత్రిని దీవించబడే రాత్రులుగా మార్చండి ప్రభా. అయ్యా నా అతిక్రమాలను దూరంగా వెళ్తున్నాను ప్రభా. నా పాపానికి దూరంగా వెళ్తున్నాను ప్రభా. నిన్ను వెంబడించడానికి, నీ రాజ్యాన్ని వెతకడానికి, నీ నీతిని వెతకడానికి నేను బయలుదేరుతున్నాను ప్రభా. సహాయం చేయండి. నేను ఆశపడుతున్నాను ప్రభా. నేను కోరుకుంటున్నాను ప్రభా. ఆశ గల ప్రాణమును మేలుతో తృప్తిపరుస్తున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నన్ను తృప్తిపరచండి, నన్ను వర్ధిల్ల చేయండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి. నీ జీవితంలో ప్రభా, నీ పరిచర్యలో ప్రభా ముందుకు కొనసాగే రీతిగా నా జీవితాన్ని మార్చమని నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వినయముగా కోరుకుంటున్నామా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడుకున్నట్లయితే కానుకలను సమర్పించుకుంటామండి.